ముఖ్యంగా ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా చరిత్రలో వ్యాపారస్తుల్ని రథసప్తమి కార్యక్రమానికి డబ్బులు చేసే కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదనే విషయం దయచేసి వ్యాపారస్తులు పెద్ద ఎత్తున దీని మీద ఇబ్బంది పడి బాధపడి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉందనే విషయం దయచేసి ప్రజలు గుర్తించమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఇటువంటి తప్పుల్ని మరొకసారి జరగకుండా ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు భక్తుల్ని నిజంగా మీరు దర్శనం కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరమైన విషయమని ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు తమన్ ప్రోగ్రాం మీద జబర్దస్త్ కార్యక్రమం మీద పెట్టిన దృష్టి కానీ మీరు ఫోకస్ వీడియో మీద కాకపోతే మీ ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లో పోస్టుల మీద పెట్టిన టైంని కానీ మీరు రథసప్తమికి వచ్చే భక్తుల మీద పెట్టలేదనే విషయం ప్రజలు పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా అంతా కూడా చర్చించుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి టికెట్ రూపానుగా ఈ పైకం తీసుకొని కనీసం వాళ్ళకి వసతులు కల్పించకుండా కనీసం ఎటెల్లాలో డైరెక్షన్ చెప్పకుండా ఈరోజు అఫీషియల్గా తెల్లవారు 10:30-11 గంటలకి ఈ టికెట్లన్నీ కూడా రద్దు చేస్తాం, డోనార్ పాసులన్నీ రద్దు చేస్తాం, మరొక అరగంటలో చెప్తాం, మరొక 2 గంటలు చెప్తాం, 4 గంటలు చెప్తామని మళ్ళీ 4 గంటలు కంప్లీట్ రద్దు. అంటే ఇది ఎంత చులకనగా ఉందంటే ఈరోజు ప్రజల తాలూకా నమ్మకాన్ని, ప్రజల తాలూకా ఒక భావోద్వేగాన్ని వాళ్ళందరితో కూడా ఆడుకున్నారని చెప్పేసి, ప్రభుత్వం ఆడుకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ప్రభుత్వం తరపు నుంచి క్షమాపణ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే రాష్ట్ర ప్రోగ్రాం అని పెట్టారు, అధికారికంగా రాష్ట్ర పండుగ అని పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి బేషరతుగా ప్రభుత్వం నుంచి క్షమాపణలు మేము ఆశిస్తున్నామని చెప్పేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాం.